వైరస్ల వల్ల వచ్చే కొన్ని ముఖ్యమైన వ్యాధుల గురించి తెలుసుకుందాం. మొదటగా జలుబు. ఈ జలుబు ఎట్లా వస్తుందంటే ఒక వైరస్ వల్ల వస్తుంది. దాని పేరే రైనో వైరస్ అన్నమాట. ఈ వైరస్ వల్లే జలుబు వస్తుంది. ఇది వ్యాపించే విధానం ఎట్లా అంటే డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది. డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అంటే ప్రత్యక్ష సంబంధం వల్ల వస్తుంది. అంటే పర్సన్ టు పర్సన్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, అట్లనే ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది. ఈ జలుబు యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే ముక్కు కారడం, తుమ్మడం, తలనొప్పి. నెక్స్ట్ పోలియోమైలైటిస్. ఈ వ్యాధి ఎట్లా వస్తుందంటే ఒక పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఈ పోలియో వైరస్ అనేది ఒక ఎంటరో వైరస్ రకానికి చెందింది. అంటే ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. ఈ పోలియోమైలైటిస్ వ్యాపించే విధానం ఎట్లా అంటే ఈగలు, నీరు, ఆహారం ద్వారా అంటే మల నోటి మార్గం ద్వారా బాడీలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. దీని సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే తలనొప్పి, వాంతులు, శరీరంలో 1 లేదా 2 బాడీ పార్ట్స్కి పక్షవాతం వస్తుంది. అట్లనే బలహీనంగా అవుతారు. ఈ పోలియోమైలైటిస్ గురించి గతంలో ఒక చిన్న వీడియో చేసిన, చూడండి ఒకసారి. 1955కు ముందు భారతదేశంలో పోలియో గురించి ప్రజల నమ్మకాలు మరియు అవగాహన ఒక మూఢత్వంగా ఉండేది. 1955లో పోలియో వ్యాక్సిన్ అందుబాటులో రాకముందు భారతదేశంలో పోలియోని చాలామంది ఒక వైద్య సమస్యగా కాకుండా ఆధ్యాత్మికం లేదా విధి సంబంధమైనదిగా భావించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలియో కారణంగా పిల్లలు నడవలేకపోవడం లేదా శాశ్వతంగా కాళ్ళు వంకర అవ్వడం జరిగితే దీనిని దేవతల కోపం, గ్రహదోషం లేదా పాపఫలం అని నమ్మేవాళ్ళు. వైద్యపరమైన కారణాలు అంటే వైరస్ కారణంగా వచ్చే అంటువ్యాధి అని చాలామందికి అప్పుడు తెలియదు. ప్రపంచ పోలియో దినోత్సవం అక్టోబర్ 24న నిర్వహిస్తారు. పోలియోమైలైటిస్ అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది పోలియో వైరస్ వల్ల కలిగే ఒక అంటువ్యాధి. అంటువ్యాధి అంటే ఇది ఒక సంక్రమణ వ్యాధి, అంటే ఒక కమ్యూనికబుల్ డిజీజ్ అన్నమాట. ఇది పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి మలమూత్రం ద్వారా, కలుషితమైన నీటి ద్వారా లేదా కలుషితమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ప్రధానంగా ఇది చిన్నపిల్లలకి వస్తుంది. ఇది నరాల వ్యవస్థను ప్రభావితం చేసి శాశ్వత పక్షవాతానికి దారితీస్తుంది. అండ్ ఈ పోలియో వైరస్ ఒక ఆర్ఎన్ఏ వైరస్ రకానికి చెందినది. ఈ పోలియో వ్యాధి రావద్దు అంటే చిన్నప్పుడే పోలియో వ్యాక్సిన్స్ వేస్తారు. సో ఇది చాలా కంపల్సరీ అన్నమాట. పోలియో వ్యాక్సిన్ ఓపీవీ అండ్ ఐపీవీ ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఐపీవీ అంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అన్నమాట. డాక్టర్ జోనాస్ సాల్క్ ఇతను 1955లో ఐపీవీ అంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఇది ఒక మృత వైరస్ వ్యాక్సిన్. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అండ్ డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ 1960 దశకంలో ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ని అభివృద్ధి చేసిండు. ఇది జీవ వైరస్ వ్యాక్సిన్ అంటే ఓరల్ లైవ్ వ్యాక్సిన్ అన్నమాట. దీన్ని నోట్లో 2 చుక్కలు ఇస్తారు. ఈ వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిని దాదాపు నిర్మూలించాయి. ఇండియాతో సహా అనేక దేశాలు ఇప్పుడు పోలియో రహిత దేశాలుగా నిలిచాయి. ఇండియా అయితే 2014లో పోలియో రహిత భారత్గా అవతరించింది. మమ్స్ అంటే తెలుగులో గవద బిళ్ళలు అని అంటారు. ఇది ఒక వైరల్ వ్యాధి. ఇది పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఇది ఒక పారామిక్సో వైరస్ అన్నమాట. అంటే ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇది వ్యాపించే విధానం ఎట్లా వస్తుందంటే ఇది డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది. అంటే పర్సన్ టు పర్సన్ గాలి ద్వారా, దగ్గు, తుంపర్ల ద్వారా వస్తుంది. ఈ వైరస్ మన లాలాజల గ్రంథుల మీద దాడి చేస్తాయి. లాలాజల గ్రంథులు అంటే సలైవరీ గ్లాండ్స్ అన్నమాట. ఈ వైరస్ ప్రధానంగా ఎక్కువగా పారోటిడ్ గ్లాండ్స్ అనే లాలాజల గ్రంథుల మీద అటాక్ చేస్తాయి. ఈ సలైవరీ అనే గ్రంథులు మొత్తం మన ఫేస్లో 3 ఉంటాయి అన్నమాట. ఈ సలైవరీ అనే ఈ 3 లాలాజల గ్రంథుల్లో ఈ పారోటిడ్ గ్లాండ్స్ ఒకటి. లక్షణాలు ఎట్లుంటాయంటే జ్వరం, తలనొప్పి, లాలాజల గ్రంథులు ఉబ్బడం, అధిక లాలాజలం ఊరడం, గొంతు ఎండిపోవడం ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మిజెల్స్.
అంటే తెలుగులో తట్టు అని అంటారు. ఇది ఎట్లా వస్తుంది అంటే మిజల్స్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి వ్యాపించే విధానం ఎట్లా అంటే డైరెక్ట్ ట్రాన్స్మిషన్, అంటే పర్సన్ టు పర్సన్, దగ్గు తుంపర్ల ద్వారా వస్తుంది. దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు, కంటి సమస్యలు, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ మిజిల్స్ యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే జ్వరం, దగ్గు, జలుబు, కాంజక్టివైటిస్ అనే కంటికి సంబంధించింది వస్తుంది. అట్లనే చర్మంపై ఎరుపు ర్యాషెస్ వస్తాయి. ఈ మిజిల్స్ రాకుండా ఉండాలంటే చిన్నప్పుడే MMR అనే ఒక వ్యాక్సిన్ వేస్తారు. నెక్స్ట్ మసూచి అంటే స్మాల్ పాక్స్ అని అంటారు. ఇది వేరియోలా వైరస్ వల్ల వస్తుంది. ఇది వ్యాపించే విధానం ఎట్లా అంటే డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది. అంటే పర్సన్ టు పర్సన్, అంటే దగ్గు తుంపర్ల వల్ల వస్తుంది. ఈ స్మాల్ పాక్స్ యొక్క సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, అలాగే బాడీ మొత్తం పొక్కులు ఏర్పడి గుంటలు పడతాయి. ఇక్కడ ఇంకొక విషయం ఒకటి ఏంటంటే 1980లో WHO ఒక ప్రకటన చేసింది. అదేంటంటే ఈ స్మాల్ పాక్స్ అనేది ఈ భూమి మీద మొత్తానికే ఎరాడికేట్ చేసిండ్రు, అంటే లేకుండా చేసిండ్రు. ఈ స్మాల్ పాక్స్కి టీకా కనిపెట్టిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఇతనే ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ కనుక్కున్నాడు. ఎప్పుడంటే 1796లో. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేసిందంటే కౌపాక్స్ వైరస్ని ఉపయోగించి మానవులకు స్మాల్ పాక్స్పై రోగనిరోధక శక్తిని కలిగించవచ్చునని నిరూపించిండు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా. ఇది ఆర్థోమిక్సో వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి వ్యాపించే విధానం ఎట్లా అంటే డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది. ఈ వైరస్ రెస్పిరేటరీ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది, అంటే ముక్కు, గొంతు, లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అలాగే లో ఇమ్యూన్ పవర్ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. సో దీని నివారణకై ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అట్లనే పరిశుభ్రత పాటించాలి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి, ఎక్కువ నీళ్లు తాగాలి. అయితే ఈ ఇన్ఫ్లుయెంజా యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే జ్వరం, కండరాల నొప్పి, గొంతులో పుండు అవ్వడం, పొడి దగ్గు, లంగ్స్ మీద బ్యాక్టీరియా దాడి చేస్తుంది.